కేసీఆర్ నీకు అధికారం ఇచ్చింది 2023 వరకే. మరి నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు దళితులకు పంచుతా అని చెప్తున్నావు. నీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా 2 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు ఇచ్చే దమ్ముందా అని చెప్పి అడిగినా. నేనన్నా కేసీఆర్ని, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్ 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు అమలు చేయాలంటే 40 ఏళ్ళు పడుతుంది. 40 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ ఆదాయం పెరిగితే 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళ వరకు నీ తాత జాగిర్ అనుకుంటున్నావా? ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదా అని చెప్పి అడిగినాం. ఇవాళ నా మక్తల్లో, నా నారాయణపేటలో ఎంతమంది దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు పథకం వచ్చిందో చేతులు ఎత్తగలరా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవ్వరు, ఎవరికి లేదు. మోసం. ఎందుకు ఇచ్చిండు? దళితుల మీద ప్రేమతో కాదని ఇచ్చింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ను ఓడగొట్టాలి, ఈ ముఖం అసెంబ్లీ పోకుండా చూడాలి. అందుకే దళితులకు 15 లక్షల రూపాయలు చొప్పున పాసుబుక్కులు ఇచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేయించిండు. ఇవాళ మీరు ఈ నియోజకవర్గంలో గొల్ల కురుమలు టీడీలు కట్టిండు. గొల్ల కోసము డబ్బులు ఇయ్యలే. కానీ నా హుజురాబాద్లో మాత్రం గొల్ల కురుమలకు కూడా డబ్బులు ఇచ్చిండు. 1,25,000 రూపాయలు. 1,25,000 రూపాయలు ఇచ్చిన, 15 లక్షలు దళిత బంధు ఇచ్చిన, 6,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకు డబ్బులు ఇచ్చిన, దావతులు ఇచ్చిన, బిర్యానీ తినిపించిన, గుద్దితే దిమ్మ తిరిగిపోయింది హుజురాబాద్లో. ఇక్కడ కూడా మళ్ళా మీకు నాకు తెలిసి బొచ్చడని పైసలు తెస్తాను కావచ్చు బీఆర్ఎస్. డబ్బు సంచులు నమ్ముకున్నాడు కేసీఆర్, మద్యం సీసాలు నమ్ముకున్నాడు కేసీఆర్, గజకన్నా గోకన్నా తక్కుటమారా విద్యలు నమ్ముకున్నాడు కేసీఆర్. మరి ఇక్కడ ఏం చేద్దాము? బాజాప్తా ఇస్తే తీసుకుంటాం, గుళ్ళకు పైసలు ఇస్తే తీసుకోండి.